ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము సామెతల గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనం. యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు. ఆమెన్. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ పరిస్థితి ఏంటో ఆలోచించు. ఇక్కడైతే సామెతల గ్రంథకర్త చాలా చక్కటి మాట ఒకటి మాట్లాడుతున్నాడు. యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురని. నిజమే, ఆయన్ని ఆశ్రయంగా చేసుకున్నప్పుడే అన్నీ గ్రహించడానికి మరి ఆయన జ్ఞానం ఇచ్చి నడిపిస్తారు. మనుషుల్ని ఆశ్రయంగా చేసుకుంటే ఏం ఉపయోగం? మరి ఈరోజు నీవు సహోదరి సహోదరుడా, మరి మనుషుల్ని ఆశ్రయంగా చేసుకునే వ్యక్తివేమో. అందుకే దేవుడు ఈరోజు నీతో ఈ వాక్యం ద్వారా సూటిగా మాట్లాడుతున్నారు. నీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకో. నీ అవసరాల కోసం నీవు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? నీ వెళ్ళవేళలా నీ ప్రభువుని ఆశ్రయించాలని వాక్యం చెప్తూ ఉంది కదా. అది నీకు తెలుసా? అర్థమవుతుందా? మనుషుల సహాయం ఎప్పుడు కూడా వ్యర్థమే అని నీవు గ్రహిస్తున్నావా? కొద్దిగా మాత్రమే మనుషులు నీకు సహాయం చేయగలరు. వారికి ఉన్న స్తోమతను బట్టి చేస్తారు. కొన్నిసార్లు చేయగలిగిన సామర్థ్యం ఉన్నా చేయకపోవచ్చు కూడా. అలా ఉంటారు మనుషులు. కాబట్టి ఎప్పుడు కూడా చేయి చాపి మనుషుల యొద్దకు వెళ్ళకు, వాళ్ళని ఆశ్రయించకు, కానీ ప్రభువునే ఆశ్రయంగా చేసుకో. నీకోసం ప్రభు ప్రాణమే పెట్టాడు గనక నీవేదడిగినా కూడా తప్పకుండా ఇస్తాడు. ఖచ్చితంగా కార్యం నెరవేరుస్తాడు. కాబట్టి ఆయనలో నిరీక్షణ కలిగి ముందుకు వెళ్ళు. తప్పకుండా ఆయన నీకు సహాయం చేస్తారు. 100% నీకు సహాయం రావాలంటే నీవు ప్రభువునే ఆశ్రయించాలి. నీవు గనుక ఆయన్ని ఆశ్రయిస్తే ఏం జరుగుతుందో తెలుసా? సమస్తము కూడా నీకు ఆయన అనుగ్రహిస్తాడు. అంతేకాదు, ప్రతి పనిలో కూడా నీకు విజయం ఇస్తాడు. వ్యతిరేక పరిస్థితులు సైతం అనుకూలంగా మారుస్తాడు. కథ మొత్తం మార్చగల శక్తి ఆయనకు మాత్రమే ఉంది. చివరి నిమిషమైనా సరే, ఇంకా అయిపోయింది నీ పని అందరూ అనుకుంటూ ఉన్నా చివరి నిమిషంలో నీకు వచ్చి ఆయన సహాయం చేస్తారు. శత్రువు చేతిలో నుండి విజయాన్ని లాక్కుని నీకు ఇచ్చేస్తారు ఆయన. కాబట్టి ఎంత మాత్రము సందేహించక ఆయన మీద ఆధారపడు. ఆయన్ని ఆశ్రయం చేసుకుని ముందుకు వెళ్ళు. ఆయన హస్తం నీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది. సమస్తమును నువ్వు గ్రహించాలంటే కేవలం ఆయన్ని మాత్రమే ఆశ్రయించు. ఆమెన్.